ఫుల్ దాని ఎంత ఎంత మన డబ్బులు పెట్టుకోమని ఆయన బంగారు ఓయే ఏ బంగారు బంగారు ఇది మన ఇల్లు ఇల్లు ఇదే నా ఇల్లు ఆయన వెళ్ళిపోతే చెప్పులతో కొడతారు. ఇది మన ఇల్లు రా. ఈ కమలంగా కూర్చున్నావు ఈ మధ్య అసలు అర్థం కాలే నాకు. నీ వల్ల నా ప్రాబ్లం అయింది. నీ వల్ల నీ ప్రాబ్లం నా ఏంటి సార్ నా ప్రాబ్లము? నువ్వు కూలి పని పోతున్నావు, డబ్బాలో డబ్బులు తీసి పెడుతున్నావు. అవునది నేను తీసుకొని డబ్బులు తీసుకొని పోయి తాగు వస్తున్నా. అది ఎవరు తప్పు? ఎవరు తప్పు? అంటే ఏమమ్మా ఎవరికి సంసారం లేదు ఏముండవా నా డబ్బులు డబ్బులు వేసుకునేవాళ్ళు అంటే తాగుతావా? అది నీ తప్పు. డబ్బాలో డబ్బులు దాపెట్టేది. డబ్బుల్లో డబ్బులు దాపెట్టుకునేది తప్ప. ఒక పెళ్ళ అనే బాధ్యత ఏంటంటే డబ్బులు అనేవి కూడబెట్టడం. నువ్వు తాగుతున్నావు కాబట్టి నువ్వు తాకుండా చేసుకుంటా దాచిపెట్టే డబ్బులన్నీ నేను బంగారు కూర్చో మాట్లాడు. నాకు ఈ కాళ్ళు చెప్పులునేనా? నీ చెప్పులు నేను ఎప్పుడు పెళ్ళైనప్పుడే తీసుకున్నా. అమ్మ బంగారు ఏంటి నాకు ఈ కాళ్ళు కూడా ఊతున్నావు తండ్రి. ఆ పాప లెక్క పిల్ల పుట్టాలనుకుంటే మనం వాన్ బనియాన్ లెక్క పిల్ల పుట్టాలనుకుంటే మనం ఎవరు లెక్క పుట్టాలా మనకి? నేను ఏం చేసినావు? నాకు ఇద్దరు పిల్లలు కావాలనేసరి దెబ్బకి రెండు పెట్టాలన్నట్టు నాకు ఇద్దరు పిల్లలు కావాలా. నాకే బంగారు నాలో సత్తా లేదే. ఎందుకు లేదు సత్తా? మా తాత రాలే. నీ పక్కనే కూర్చున్నాడు. నాకు డౌటే అది. నీకు నీ పక్కన ఎందుకు కూర్చున్నాడు? మన వచ్చి నేను ముసలోడు ఇందాక అమ్మాయిని కొడదామనుకున్నాడు. కొట్టించుకోకండి ఎక్కడ చూస్తున్నాడు చూడండి. కొట్టాలని సినిమాలో చిరంజీవి చూసినట్టు. సరే సరే సారీ కదా. ఎన్నికలు కూర్చున్నాడు కూర్చున్నాడు. ఇప్పుడే తెలిసింది కదా నీ గురించి. సారీ అంటే అయిపోయిన కోపంలో ఉన్నాడు. అందుకని సారీ చెప్పిన నేను. ఇదే ఇంట్లోనే మీ తాత ఉన్నాడు కదే మీ మొగుడు. నేను ఫుల్ నాకు 5 మంది. పోయే బంగారు బంగారు నేను అదో ముద్దు పెట్టుకోవాలని నాకు అబ్బో. సరే వాని అమ్మ కానీ నవ్వు వస్తుంది చూడేనా? నవ్వు వస్తుందంటే ఆపుకో, లేదంటే బట్ట పెట్టుకో లోపల. అదే మన వాళ్ళు అంతా చూస్తున్నారు కదా. చూస్తున్నారు. నువ్వు ఇట్లా ఫస్ట్ నైట్ అన్నాడు ఏం మాట్లాడాకు. సరేనా? నువ్వు అట్లా కూడా నువ్వు తాగినావు కాబట్టి. నేను తాగి పడిపోయినానంటే నా మాట నేనే విన్నా. నీ మాట నువ్వు వినకపోయినా నా కాలేజే పట్టించుకుంటా కదా ఇప్పుడు. పోయే మరి మీ తాత ఉన్నారా? మీ తాత దగ్గర ఏంది? నీ రెండో మగుడు కదా. నువ్వు ఏమేమి చేసినావో నాకు తెలిసిట్రా. నేను చెప్తా నీకు మొత్తం క్లారిటీ చెప్తా. కూర్చో. బుల్లెట్ భాస్కర్ అన్న దగ్గర పోయి హైదరాబాద్ మొత్తం హవాని నడిపినావు. మొత్తం హవాని మొత్తం నడిపినావు. బైక్ మీద కూర్చొని ఆయన అయిపోయింది ఎప్పుడు కార్లో తిప్పినావు, బైక్ లో తిప్పినావు, సైకిల్ మీద తిప్పినావు. నేను మొత్తం చూసిన. నేను నా పిల్లల్ని ఎక్కడ చెప్పలేదు నాకు దీన్ని మొత్తం చూసిన. సరే సీసీ కెమెరా మొత్తం ఉన్నదానికి ఉంగరం ఎట్లా ఉంచుకున్న దానికి వడ్డాను కొనిచ్చాడంట. నా పిల్లలకి ఏ ఒప్పులేదు. దీనికి నేను ఎక్కడ నేను తాగినానంటే కరెక్ట్ మాట్లాడతా. తాగిన కరెక్ట్ మాట్లాడతారు. ఏ పది వచ్చి తాగిన కరెక్ట్ మాట్లాడతారు. ఇంకా నీ మొగుడు తాగి రాత్రి నా ఇంటికి వచ్చాడు. అదే ఎలా చెప్పాలి? 5 మెంబర్స్ 5 మంది ఉన్నారంట. వాడికి
మందికి ఆ, 5 మంది ఉంచుకుంటాం. ఎవరు ఈడ నీకేం లేదమ్మా 5 పెడతాడు. నాతో చెయ్యాలంటే మాక్సిమం 2 పిల్లలు దెబ్బకు 2 పిల్లలు పడేటట్టు ఉండాలి. ఏది దెబ్బకు 2 పిట్టలు పిల్లలు. 2 పిట్టలంటే భాస్కరనే. నా చిన్న బాబుని చూస్తావా? నా చిన్న బాబుని చూస్తావా? నేనైతే నాతో కాదు, ఇక్కడ ఏమీ లేదు. నాతో కాదు. నీకు సెల్ ఫోన్ కావాలా సిమ్ కార్డ్ కావాలా? నాకు సెల్ ఫోన్ కావాలంటే నా దగ్గరికి రా, సిమ్ కార్డ్ కావాలంటే ఇద్దరు. చిన్నే కావాలి నాకు. అయితే నువ్వు రా, నువ్వు ఎందుకు నన్ను సిగ్గుపడుతున్నావు? ఒరే, ఏ స్కిట్లు చేస్తున్నారా మీరు? చెప్పు. నరేష్ అన్నతో నేర్చుకున్నాడు కదా. ఏంటి? నేను చాలా వదిలేసా. నీకెందుకు వదిలేస్తావు? నీ మమ్మీ వదిలేసా, నేను వదిలేరా? అంటే నాకు కాలేజీలో నువ్వు నా చేయి పట్టుకొని తిరిగినప్పుడు ఫస్ట్ తాత ఒక నిమిషం ఉండు. నా కోసం ఒక కొట్టాడు గుర్తుందా? ఏ ఉండు. మైక్ పట్టుకో, ఏవో బూతులు తిట్టారు. ఫస్ట్ నరేష్ అన్నతో ఉన్నాయి. ఫస్ట్ లవ్ స్టోరీ నడిచేది వాళ్ళది. వాళ్ళది ఏమోలే అని చెప్పేసి దాన్ని నేను పెళ్లి చేసుకుంటే భాస్కర్ అన్నతో పోయింది మళ్ళీ రూమ్కి. ముసలోడేంది అరికా తిన్నట్టు నేను చూసేది. మాట్లాడుకుపోయా అమ్మతో. నాకు నరేష్ బాబు ఎందుకు అలా కూర్చున్నావు? సైలెంట్గా చెప్పు. ఇప్పుడు నువ్వు కూర్చుకున్నట్టు పోయాడు, ఫస్ట్ లవ్ చేసుకున్నట్టు స్టోరీ పోయాడు. ఎవరితో నడిచిందో ఆయననే మొత్తం తెంపుతాడు దీన్ని. ఎవరు అన్న అక్కడ తెంపడానికి ఏమీ లేదు. పోయే నువ్వు వద్దు, నీ సంసారం వద్దు, నేను పోతున్నా. పో. ఏ, అలా కాదు. మా కష్టాలు వలసిన అడుగు ఒకసారి నేను ఎలాంటి దాన్ని ఒకసారి కనుక్కో. భాస్కర్ అన్న నువ్వు అని చెప్పునా, నీ దగ్గరికి వచ్చింది మొత్తం. ఉన్న మొగుడు ఊరెళ్తే రొంత మొగుడు రాయిస్తున్నాడు. నాకు సంబంధమే లేదు రా నాయన. మీరు మీరు ఎలా చేసుకోండి. నన్ను చార్మినార్ తీసుకుపోయి 2 డజన్ల గాజులు వేయించాడు. తర్వాత రాంపల్లి ఆరాధనకు వస్తావా అని పిలిచాడు. ఇప్పుడు ఎవరు? నేను? ఆ, చార్మినార్ అదేనా మరి? ఆ చార్మినార్లో నన్ను అడుగు కూర్చుంటది. ఆ బట్టలు చూసి ఎంత అందంగా నడుస్తున్నావు. ఇలా నడుస్తున్నావు. తెలుసా? ఏమే నా వాయిస్ చార్మినార్ ఏంటి నువ్వు ఇంకా? చార్మినార్ ఊడిపోయి పెచ్చిలో ఉంటావు. నీ నడుము మచ్చలు చూసాను నేను. సిగ్గుంటాను, నాకు అంత కరం పట్టలేదు. నువ్వే చెప్పావు కదా చార్మినార్లోనే నీ వాడిని అదే అడుగుతున్నావు. మచ్చ మచ్చ చూసిందని మొత్తం క్లారిటీ మచ్చ చెప్తున్నా. కాదు, ఆ రోజు వీడొచ్చి దాని నడుము దగ్గర నిల్చున్నాడు. ఆడు ముఖం చూసి మచ్చ అరే మీ స్కిట్ అయిపోయిందే కాదురా. సరేలే బంగారం. సర్లే, మనం తర్వాత తీసుకుందాం. సరే, థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి కొడవలు ఇద్దరు గట్టిగా చప్పట కొట్టండి. ఈ ప్రోగ్రాం నిర్వహించిన కళాకారులకు అందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రమ్మా తమ్ముడు. అరే నరేష్, గుడ్ లక్ తమ్ముడు.